ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేకు బదులుగా కౌ హగ్ డే సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నారు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకులు. ప్రేమికుల రోజు వద్దు కౌ హగ్ డే ముద్దు అంటూ లోయర్ ట్యాంక్ బండ్ గోశాలలో కౌ హగ్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. పాశ్చాత్య సంస్కృతి విడిచి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకోవాలన్నారు. కౌ హగ్ డేకు సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. పాశ్చాత్య విదేశీయ మోజు విడిచి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈరోజు గో ప్రేమికుల దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి ఇటు అఖిల గో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గో ప్రేమికుల దినోత్సవం జరుపుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రస్తుతం నేను ఇక్కడ మనం లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న భాగ్యనగర్ గోశాలలో ఉన్నాను. ఇక్కడ మనం కూడా చూసుకోవచ్చు గో ప్రేమికుల దినోత్సవం కూడా జరుపుతూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చాలా మెంబర్స్ వచ్చి కూడా గో ప్రేమికుల దినోత్సవం కౌ హగ్ డేగా కూడా జరుపుకుంటా ఉన్నారు. చెప్పండి మీ పేరు? నా పేరు ప్రసన్న అండి. నేను నాగారం నుంచి వచ్చాను. ఈరోజు ప్రేమికుల రోజు వద్దు గో ప్రేమికుల రోజు అంటే గో ప్రేమికుల రోజు ముద్దు అనే కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. మనం చిన్నప్పటి నుంచి మన తల్లులు మనకి ఫస్ట్ ఆవు పాలనే ఇచ్చేవాళ్ళు. అలాగా ఆవులో ప్రతి ఒక్క పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఆవులను సంరక్షించుకోవడం మన భారతీయ సాంప్రదాయము, ముఖ్య ఉద్దేశం కూడా. మరి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? దాంతోపాటు దాన్ని హగ్ చేసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంతకుముందు వచ్చేప్పుడు కూడా నాకు చాలా అనీజీగా వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఉన్న స్ట్రెస్ కూడా పోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా, ఇట్లా హగ్ చేసుకున్నారా? ఇది ఫస్ట్ టైం అండి. నేను ఇంతకుముందు రాలేదు. ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైం. మా ఆయన వచ్చేవారు ఎప్పటికీ. ఇది నేను మాత్రం ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటికీ వస్తూ ఉంటాను. గోవులను ప్రేమిస్తూ ఉంటాను. గోవులకు ఇచ్చే ప్రతి ఒక్కటి విరాళంగా నేను కూడా నా వంతు సహాయం చేస్తాను. గోవులను కూడా హగ్ చేసుకోవడం ఎట్లా అనిపిస్తా ఉంది? చెప్పండి మీ పేరు? నమస్తే మేడం, నా పేరు అశోక్ జైన్. ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడ? నేను లోకల్లోనే ఉంటాను. నేను డైలీ రోటీ సేవ చేస్తాను ఈ గౌశాలలో. డైలీ 4,000 నుంచి 5,000 రోటీల దాకా సేవ చేస్తాను. అందరి దగ్గర కలెక్షన్ చేస్తాను. మా సంస్థ పేరు శ్రీ జైన్ కుశల్ శాంతి గౌసేవ. ఒక ప్యాకెట్కి 50 రోటీలు 125 రూపీస్ ఛార్జ్ చేస్తాం. అందరికీ ఎవరికి టైం దొరకొచ్చి ఈ రోజుల్లో డిజిటల్ ఇండియా పైసలు వస్తూ ఉంటాయి. మేము అందరినీ ఆవుల్ని డైలీ మేము తినిపిస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఐ హ్యావ్ గాట్ దిస్ మిరాకిల్ దిస్ ఫ్రమ్ గౌశాల. I do it daily Gauseva over here. These are the rotis available over here. This is the thing what I do over here. And Mr. ఎట్లా అనిపిస్తా ఉంది ఇక్కడికి? అంటే గోశాలకి వస్తూ ఉంటారా జనాలు, హగ్ చేసుకుంటా ఉంటారా? మరి ఈ రోజు కౌ హగ్ డే అంటున్నారు కదా. ఎవ్రీ కిడ్ లవ్స్ ద గౌసేవ. ఎవ్రీ చైల్డ్. ఓన్లీ ఈ రోజుల్లో పెద్దవాళ్ళు అందరూ, ఈ ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ వాళ్ళని అలవాటు చేయాలి గౌసేవకు రావాలని చెప్పేసి. తీసుకొని వస్తే పిల్లలు ఆటోమేటిక్గా హగ్ చేస్తారు, లవ్ చేస్తారు. డైలీ వస్తారు, డైలీ తినిపిస్తారు. ఎట్లా అనిపిస్తా ఉంటా మరి మీరు హగ్ చేసుకుంటారా? హగ్ చేసుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తా ఉంటుంది? I feel very happiness. All positive signs come in my body. I am very much happy with the Gau Seva. And from last 1 year I am doing this Seva regularly. చూస్తూ ఉన్నాం కదా, చాలా మెంబర్స్ కూడా వస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి సేవ కొంతమంది చేస్తే, కొంతమంది ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఉన్నారు, చాలా టైమ్స్ కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. చెప్పండి మీ పేరు? నా పేరు పరమేశ్వరి, ఒక గౌ సేవకుని. నేను చిన్నప్పటి నుంచి సేవ చేస్తూనే ఉంటాను. నాకు మా ఫౌండేషన్ లవ్ ఫర్ కౌ ఉన్నదండి. మేము ఎవ్రీ సండే గౌశాల, అమావాస్యకి గౌశాల వెళ్తాము. ఇవాళ స్పెషల్గా వాలంటైన్ డేస్ అంటే హగ్ డే. యాక్చువల్లీ ఆ హగ్ డే గురించి ఎవరు ఇప్పటివరకు చేయలేదు. ఈ కార్యక్రమకి 3 సంవత్సరం నుంచి చేస్తున్నాము. ప్రేమికులు అంటే ఇలాగే ఉండాలా, ప్రతిసారి ఇలాగే ఎవ్రీడే చేయాలా. వాలంటైన్ డేస్ ఎవ్రీడే ప్రతిరోజు ఆవుకి ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తే ఆవుకి పూజ చేసిన తర్వాత చేస్తే మనకి ఇంట్లో తృప్తి కూడా ఉంటుంది. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది మరి మీరు కౌకి హగ్ చేసుకున్నప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది మీకు? ఒక వైబ్రేషన్ వస్తుంది, ఒక హ్యాపీనెస్ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్కి మనం ఇంట్లో కూడా ఎవరు మనకి సాధించాలంటే అలా కాదు. మనం గౌశాలకు వచ్చిన తర్వాతనే అదే హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. ఓకే అండి, మీరు చెప్పండి. సో చాలా వరకు కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా కౌ హగ్ డే జరుపుతా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా. సో ఎట్లా అనిపిస్తా ఉంది? ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? చాలా బాగుందండి స్పందన. ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. గోవు మహత్యం ఏంటో తెలుస్తుంది. గోవు గురించి ఉపయోగాలు ఏంటో తెలుస్తున్నాయి. గోవు అనేది ఒక ప్రాణి మాత్రం కాదు, అదొక మన ప్రాణం. అది ఏంటంటే ఒక గోవులో ప్రతి దేవుళ్ళు ఉన్నారు. దాంట్లో ప్రతి దేవుళ్ళు మనకి కొమ్ము నుంచి తోక దాకా ప్రతి దేవుళ్ళు ఉన్నారు గోవులో.
అది ఇంటి ముంగట ఉంటే లక్ష్మి అండి, మహాలక్ష్మి. ఇంకొక విషయం చెప్తాను ఇంపార్టెంట్, భూమి మీద అన్ని ప్రాణులలో గోవు మాత్రమే ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుందండి. మిగతా ప్రాణులు మనకి ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి, కానీ గోవు మాత్రమే ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజనే వదులుతుంది. అది గొప్పతనం గోవులో. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఎక్కడైతే ఏ గోశాలలు ఉన్నాయో అక్కడ ప్రతి గోశాల దగ్గర కూడా ఈ కౌ ప్రేమికుల దినోత్సవం కూడా జరుపుతున్నారనే చెప్పుకోవచ్చు. సో చాలా మెంబర్స్ కూడా హక్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడికి వచ్చి హక్ చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకు హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి, వాళ్ళు ఏదైతే స్ట్రెస్తో ఫీల్ అవుతున్నారో ఇక్కడికి వచ్చి ఆ కౌని హక్ చేసుకుంటే ఆ స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుందన్నది చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పి అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.